ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? డయానా క్వీన్ లా ఉండేదానివి డయేరియా పేషెంట్ లా తయారయ్యావు. అఫ్ కోర్స్ మదర్ అయినా నీ గ్లామర్ తగ్గలేదనుకో. కమా సిరి, టేక్ దిస్. నో థ్యాంక్స్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. బాగా అలసిపోయినట్టున్నావు. పద బెడ్రూమ్కి రెస్ట్ తీసుకుందాం. ప్రకాష్, వాట్ హ్యాపెండ్ యా? నువ్వు చేసే పని ఇదేనా? ఎవడో దారిని పోయే దానికి బిడ్డను కనిచ్చావు. నీ ఫ్రెండ్ని, క్లోజ్ ఫ్రెండ్ని ఆ మాత్రం బెడ్ పంచవలేవా? ప్లీజ్ కమ్, ప్లీజ్ ప్లీజ్. దుర్మార్గుడా, దుష్టుడా, ఒంటరిగా ఆడపిల్ల మీద చేస్తావురా? నీకు అమ్మ నాలేరురా, అబ్బాజలు లేరురా, పురుగులు పడిపోతావురా, నాశనమైపోతావురా, అదే పోతావురా, ఇదే పోతావురా. ఇది కాదే నీ క్యారెక్టర్. యు ఆర్ జస్ట్ నంబర్ 1 రేటింగ్ బ్రోకర్. ప్రకాష్ ప్లీజ్. శిరీష, చాలా టెన్షన్ పెడుతున్నావు శిరీష. నువ్వు టెన్షన్ పడుతున్నావు శిరీష. రావద్దు, వద్దు ప్రకాష్. శిరీష, నీ తెలిసి శిరీష, నాలో చాలా విషయం ఉంది శిరీష. వద్దు ప్రకాష్. ఐ లవ్ యూ శిరీష. వద్దు ప్రకాష్. చాలా హ్యాపీగా ఉంటుంది యార్. వద్దు వద్దు. ఐ లవ్ యూ శిరీష. నా మాట విను శిరీష, చాలా బాగుంది శిరీష. సార్, ఈవిడ అన్నయ్య దగ్గరికి వెళ్ళొచ్చాను. ఈవిడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు సార్. దీనికోసం మనిషి అన్నవాడు ఎవడూ రాడు, కానీ కేసు రిజిస్టర్ చేసి కోర్టు తీసుకుపోదండి. ప్రకాష్, నువ్వే చంపావా? సైగలు మూగ భాషలు ఇక్కడ కుదరవు, నోటితోనే చెప్పాలి. నేనే చంపాను. ఎందుకు చంపావు? చంపేనని ఒప్పుకున్నాను కదా, ఏదో సెక్షన్ కింద నన్ను చంపేయండి. ముద్దాయే శిక్ష విధించుకుంటే ఇక్కడ మేమెందుకు? సెక్షన్లు శిక్షలు నువ్వు గుర్తు చేయాల్సిన పని లేదు. అసలు నువ్వేం చేసావో చెప్పు. ఫారెన్లో నా ఫ్రెండ్ని చంపేశాను, ఇక్కడ ప్రకాశం చంపేశాను, భారతీయ సంస్కృతిని చంపేశాను, గౌరవ మర్యాదలను చంపేశాను, ఆఖరికి నా బిడ్డను కూడా చంపబోయాను. నన్ను చంపేయండి, నేను బ్రతకూడదు. బ్రతకడానికి నాకు అర్హత లేదు. అందరికీ ఒక పాఠంగా, నాకు గుణపాఠంగా నన్ను ఉరికంబ ఎక్కించండి. చంపడానికి చావడానికి వెనకాడని నీలాంటి వాళ్ళు సమాజానికే ప్రమాదకరం. అన్నల్ని, వదిల్ని, ఫ్రెండ్స్ని, వర్కర్స్ని లెక్క చేయని నువ్వు చివరి కోర్టును కూడా పట్టించుకోవడం లేదు. నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తాం అనుకోవద్దు.
సాక్ష్యాధారాల్ని వాంగ్మూలాల్ని పరిశీలించి తగిన తీర్పు ఇవ్వడానికి కోర్టు 20వ తారీఖు వాయిదా వేస్తున్నాను. అమ్మా మీకోసం ఎవరు వచ్చారు? బాయ్. నమస్కారం అండి. నా పేరు సాంబశివరావు అండి. నువ్వు శిరీష తాలూకు మనిషివి కదూ? అవునండి. సారీ, నేను ఇంట్లో కోర్టు విషయాలు మాట్లాడను. నేను అందుకు రాలేదండి, కొన్ని సొంత విషయాలు మాట్లాడుకుందామని. సొంత విషయాలా? హాయ్, కొంచెం పర్సనల్ అండి. చెప్పండి. ఆ, అది మన ఇద్దరి మధ్య ఉండాల్సిన పర్సనల్ అండి. మీరు కాసేపు బయట ఉండండి. చాలా సీక్రెట్ కదండి, అందుకే తెలిపేశా. చెప్పు. వాట్ మేడం, ఏం జరిగింది? అతను చాలా ఇండిసెంట్ గా ప్రవర్తించాడు. అసలు వీడి లోపల ఎందుకు రానిచ్చారు మేడం? ముందు అతను హాస్పిటల్ తీసుకెళ్ళండి ప్లీజ్. కానిస్టేబుల్స్, కాల్ అంబులెన్స్. ఆగండి, భయపడకండి అమ్మా. మీరు నాకు తల్లి లాంటి వారు. ఇదంతా నేను కావాలని చేయలేదు. శిరీష్ నిర్దోషని చెప్పడానికే చేశాను. అవునమ్మా, శిరీష్ అమాయకురాలు. నా శిరీష్కి అనుకోలేకపోయినా ఆర్తన ఉంది. మమకారాన్ని అర్థం చేసుకోలేకపోయినా మానవానికి విలువిస్తుంది. రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్ళొస్తేనే స్టైల్ పెరిగే ఈ రోజుల్లో 20 సంవత్సరాలు ఫారిన్లో ఉండొచ్చిన శిరీష్కి ఇతరుల్ని డామినేట్ చేయాలనే తప్ప వేరే ఆలోచన లేని పిచ్చిది. మీరు ఒక జడ్జి అయ్యిండు కూడా ముందు వెనక ఆలోచించకుండా రేపు చేయబోయి నన్ను కత్తితో పొడిచారు. ఎందుకు? ఆడదానికి ఇష్టం లేకపోతే స్వయానా మన్మధుడే దిగొచ్చినా అంగీకరించదమ్మా. నా శిరీష్ శీలం లేని ఆడదైతే ఆ రోజు వాడిని ఎందుకు చంపేది? హాయిగా వాడితోనే డేటింగ్ పెట్టుకునేది. మొగుడితో తప్ప పరాయి మగాడితో ఊహించుకోలేని ఆడతోనూ ఉన్న ఏ ఆడదైనా ఆ పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మీలాగే ఆ రోజు శిరీష్ లాగా చేస్తుంది. ఎంత పచ్చి వ్యభిచారైనా ఇష్టం లేని మగాడి చేయి పడితేనే చేదరిస్తుంది. నా శిరీష్ సిగ్గు తెలియంది కానీ శీలం లేనిది కాదమ్మా. తను నా తమ్ముడిని ఏ డేటింగ్ పేరుతో మోసం చేసిందో అదేవిధంగా మోసం చేసి తనలో మార్పు రావాలని నాటకం ఆడాను. అవును మేడం, శిరీష్లో మార్పు తేవాలని నేను సాంబశివరావు కలిసి ఈ నాటకం ఆడాం. ఆమెలో మార్పు సాధించాం. కానీ లాస్ట్ మూమెంట్లో మర్డర్ కేసులో ఇరుక్కుంది. మీరు శిరీషకు కఠిన శిక్ష వేయబోతున్నారని తెలిసి అతను దాని గురించి నాతో చెప్పాడు. నీకు తెలియంది కాదు, కానీ చెప్తున్నాను. రేపుకు ఉరిశిక్ష వేయాలని చట్టాల మార్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో రేపిస్ని చంపటం కనీసం చిన్న నేరం కూడా కాదని నా నమ్మకం. దయచేసి నా శిరీష్ని కాపాడండి. నా శిరీష్ని కాపాడు. మనల్ని కుట్టినా కుట్టకపోయినా చీవని తేలిని పావుని చంపేస్తున్నాం మనకు హాని కలగకూడదని. శిరీష తన వానానికి హాని వాటిల్లిందని ఒక చీడ పురిగిని చంపింది. ఒక పథకం ప్రకారం ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం చంపలేదు కాబట్టి ఆ క్షణానికి ముందు హతుడు ప్రకాష్కి ముద్దాయి శిరీషకి పగలు ప్రతీకారాలు లేదు కాబట్టి ఆమె ఇంటెన్షన్గా అతన్ని గాయపరచలేదు కాబట్టి ఈ కేసుని కొట్టివేస్తున్నాను. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషి కూడా శిక్ష అనుభవించకూడదు. ఏ తీర్పైనా పూర్తి నమ్మకంతో ఇవ్వాలి. సూత్రాలు ఆడదానికి 3 ముళ్ళ మంగళసూత్రాల న్యాయమూర్తికి పవిత్రమైనవి. ఈ సూత్రాలపై నమ్మకంతోనే ఈ తీర్పు చెప్తున్నాను. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట
శిరీష తన నేరాల్ని అంగీకరించిన నిర్దోషిగా ఆమెను విడుదల చేస్తున్నాను. మన సాంప్రదాయాల సంస్కృతుల వాల్యూ తెలుసుకున్నాను. నేను మారిపోయానండి. నన్ను క్షమించండి ప్లీజ్. ఇంతకాలం మేం ప్రయత్నించింది నీలో ఈ మార్పు కోసమే కాని నీ చావు కోసం కాదమ్మా. నువ్వు చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగావు కాబట్టి అక్కడ యువతీ యువకుల్లో ఉన్న డేటింగ్ అనే పద్ధతిని ఇక్కడ కూడా అవలంబించాలని చూశావు. కానీ ఈ పవిత్ర భారతదేశంలో వివిధ రకాల మతాలు, కులాలు, భాషలు ఉన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం కట్టుబాట్లున్నాయి. ఆ కట్టుబాట్లకు అనుగుణంగా మసులుకోబట్టే మేమందరం ఎంతో ఆనందంగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. కానీ వాటిని నువ్వు అగౌరవపరిచావు, హేళన చేశావు. ఈ దేశాన్ని, ఈ మనుషుల్ని అర్థం చేసుకోలేకపోయావు. అటువంటి నీకు మన గొప్పతనం చెప్పాలని, నీలోని మంచి మనిషిని బయటకు తీసుకురావాలని మేము ఈ నాటకం ఆడాం. మా నమ్మకం వమ్ము కాలేదు. భారతీయ సంస్కృతి సాంప్రదాయం గల అమ్మాయే మా ఇంటి కోడలుగా రావాలనుకున్నాం. అలాగే నువ్వు మా ఇంటి కోడలు అవుతున్నావు. నిజంగానా?